దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరికొ నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేనినైనా యోచన చేస్తే, ఏదైనా ఆలోచన కలిగి ఉంటే అది నీకు స్థిరపరచబడుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్నో ఆలోచనలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి. ఆలోచనలు లేనటువంటి వారు ఎవరు లేరు ఈ లోకంలో. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆశ మన జీవితంలో మనం కలిగి ఉంటాం. తల్లిదండ్రులుగా మన బిడ్డలు బాగా చదువుకున్నారు, వారికి మంచి ఉద్యోగాలు వస్తే బాగున్ను అని మనం ఆలోచన చేస్తాం. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మంచిగా వివాహాలు జరిగితే బాగుంటుంది. వివాహాలు జరిగిన తర్వాత దేవుడు గర్భఫలం ఇస్తే బాగుంటుంది అని ఎన్నో ఆలోచనలు మన జీవితంలో కలిగి ఉంటాము. ఒక మంచి గృహాన్ని దేవుడు మనకిస్తే బాగుండు కదా, ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు మనకిస్తే బాగుండు కదా, మన యొక్క వ్యాపారంలో అభివృద్ధిని దేవుడు మనకిస్తే బాగుండు కదా అని మీరు ఆలోచన చేస్తున్నారా? ఈరోజు ఎన్నో ఆలోచనలు మీ యొక్క హృదయంలో మెదులుతూ ఉన్నాయి. ఆలోచిస్తున్నారు, ఆశపడుతూ ఉన్నారు, దేవుని దగ్గర అడుగుతూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఏదైతే మీరు యోచన చేస్తున్నారో, ఆలోచన చేస్తూ ఉన్నారో అది స్థిరపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రభు దగ్గరకు ఒకరోజు కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా, ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నాను, దయచేసి నన్ను కరుణించుము. ఒక ఆలోచనతో, ఒక తలంపుతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన నాకు సహాయం చేస్తాడు అని అనుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. కుష్ఠరోగం నుండి విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఒక ఆలోచన, ఒక ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. ఒక తలంపుతో వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు. అతని యొక్క ఆలోచనను స్థిరపరిచాడు, విడుదలనిచ్చాడు, విమోచన ఇచ్చాడు. అద్భుతమైన కార్యాన్ని అతని యొక్క జీవితంలో చేశాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఎన్నో ఆలోచనలు నీ యొక్క హృదయంలో ఉన్నాయి. ఈరోజు ప్రభు దగ్గర చెప్పుకో, సమర్పించుకో. ఆయనకు ప్రతి ఒక్క కష్టాన్ని కూడా చెప్పు. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదనను తెలియచి ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. నిజమే, నీ ఆలోచనలన్నీ, నీ ఉద్దేశాలన్నీ, నీ యొక్క తలంపులన్నీ దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు, నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. అటువంటి కృప సహాయములు పరిశుద్ధ ఆత్మ దేవుడు వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడారు. మా ఆలోచనలు, తలంపులు స్థిరపరుస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. వారి ప్రతి ఆలోచనను మీరు స్థిరపరిచి దీవించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.